ఫ్రెండ్స్, ఈరోజు థర్డ్ క్లాస్ ఈవీఎస్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ లెసన్ కుటుంబం. కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను వంశవృక్షం అంటారు. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు మాత్రమే ఉండే కుటుంబాన్ని చిన్న కుటుంబం లేదా వ్యష్టి కుటుంబం అంటారు. పెద్ద కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం అంటారు. కళ్ళు లేని వారు చదవడం కోసం బ్రెయిలీ లిపిని వాడతారు. దీనిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు. దీనిలో 6 చుక్కలు కలవు. మాట్లాడడంలో ఇబ్బంది ఉన్నవాళ్ళు సైన్ లాంగ్వేజ్ని వాడతారు. వినికిడి సమస్య ఉన్నవాళ్ళు చెవిలో మిషన్ ద్వారా, కంటి చూపు సరిగా లేనివారు చూపుడు కర్రతోనూ స్పర్శ ద్వారా విషయాలను గ్రహిస్తారు. దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3. ప్రపంచ వృద్ధుల దినోత్సవంని అక్టోబర్ 1న జరుపుకుంటారు. సెకండ్ లెసన్ ఎవరేం పని చేస్తారు. కొయ్య పని చేసేవారిని వడ్రంగి అంటారు. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తి పనులు అంటారు. కుండలు చేయడం, చెక్క పని, చేపలు పట్టడం, బుట్టలు చేయడం, బట్టలు కుట్టడం. ఆడుకుందాం. థర్డ్ లెసన్. కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడుతారు. పోలో ఆటలో గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు. ఏ ఆటకైనా నియమాలు ఉంటాయి. వాటిని అనుసరించే ఆటలు ఆడాలి. ఒకప్పటికి నేటికి ఆటలో ఎన్నో మార్పులు వచ్చాయి. నేడు అనేక కొత్త ఆటలు వచ్చాయి. ఇంపార్టెంట్ పాయింట్స్. జంతువులు, వాటి నివాసాలు. దోమలు కుట్టడం వలన మలేరియా వస్తుంది. నిల్వ ఉన్న నీటిలో కిరోసిన్ లేదా మలథియాన్ వంటి మందు చల్లితే దోమలు చనిపోతాయి. ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వలన కలరా, టైఫాయిడ్ రోగాలు వస్తాయి. గిజిగాడి గూడును రచించింది భీష్మ సహాని. కలువ, తామర, హైడ్రిల్లా నీటి మొక్కలు. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద అనేవి కాక్టస్ జాతి మొక్కలు. ఇవి ఎడారి మొక్కలు. క్రోటాన్ మొక్కలు రకరకాల రంగులు గల ఆకులను కలిగి ఉంటాయి. కప్పలు, తాబేళ్లు, మొసళ్ళు, ఎండ్రకాయలు వంటివి నీటిలోను మరియు నేల మీద ఉంటాయి. కుందేళ్లు బొరియలలో నివసిస్తాయి. కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం, ఆహారం కోసం వాతావరణ మార్పుల వల్ల ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతాలకు వెళ్తాయి. ఇలా వెళ్ళి పక్షుల్ని వలస పక్షులు అంటారు. మర్రి, వేప, చింత పెద్ద కొమ్మల్ని కలిగి నీడని ఇస్తాయి. ఇవి కలపను కూడా ఇస్తాయి. లెసన్ ఆకులతో అనుబంధం. క్రోటాన్ మొక్కలు రకరకాల రంగులను కలిగి ఉంటాయి. మామిడి, బాదం చెట్టు యొక్క ఆకులు వాటి వయస్సును బట్టి రంగు మారుతుంది. చిగురుటాకు లేత ఎరుపు, ముదురు ఆకులు ఆకుపచ్చ, రాలిపోయే ఆకులు పసుపు పచ్చ. రాలిన ఆకుల్ని కాల్చకుండా కంపోస్టు గుంతలు వేసుకోవాలి. కాల్చడం వల్ల వచ్చే పొగ ఆరోగ్యానికి హానికరం. ఆకులు ఆహారానికి రుచిని, వాసనని ఇస్తాయి. ప్రత్యేక రోజులలో కొబ్బరి, మామిడి, అరటి అలంకరణకు వాడుతారు. సెవెంత్ లెసన్ మనం ఏమేమి తింటాం. మనం పనిచేయడానికి కావలసిన శక్తి ఆహారం నుంచి లభిస్తుంది. మనం ఆహార పదార్థాలను వండడం వలన రుచిగా ఉంటుంది. వండకుండా తింటే కొన్ని జీర్ణం కావు. ఆహార పదార్థాలను వేడి చేసుకొని తినాలి, కానీ ఎక్కువ వేడి చేయరాదు. ఎక్కువ వేడి చేయడం వల్ల పోషకాలు నశిస్తాయి. ఇడ్లీలను ఆవిరి మీద ఉడికిస్తారు. మామిడికాయ, పెరుగు, పచ్చడిని వేడి చేయకుండా తింటారు. మనం ఆహారంగా తీసుకునే కూరగాయలు, పండ్లు, దుంపలు వంటివి మొక్కల నుంచి లభిస్తాయి. పాలు, గుడ్లు, మాంసం జంతువుల నుంచి లభిస్తాయి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా వండకుండా తినవచ్చు. ఎయిత్ లెసన్ ఆహారపు అలవాట్లు. నిజామాబాద్ జిల్లాలో జొన్న పంట బాగా పండుతుంది. కరీంనగర్లో వరి పంట బాగా పండుతుంది. మహబూబ్నగర్లో చేపలు బాగా దొరుకుతాయి. వికారాబాద్ జిల్లాలో రాగులు బాగా పండిస్తారు. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు బాగా పండుతాయి కనుక వారు జొన్న రొట్టెలు తింటారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలగు రాష్ట్రాలలో గోధుమలతో చేసిన రొట్టెలు, పూరీలు తింటారు. తమిళనాడు, కర్ణాటక,
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు వరి అన్నం తింటారు. కేరళ రాష్ట్రంలో వరి అన్నంతో పాటు చేపలు కూడా ఎక్కువగా తింటారు. వయస్సును బట్టి, ప్రాంతాన్ని బట్టి, సంస్కృతిని బట్టి ఆహారపు అలవాట్లు ఉంటాయి. మన రాష్ట్రంలో గిరిజనులు తునికి పండ్లు, ఉసిరి, జామ, అల్లనేరేడు పండ్లు, ఉడుగు పండ్లు మొదలైన వాటిని తింటారు.